చక్కటి మెసేజ్ అండి. సో ప్రతి ఒక్క యోధుడికి, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సైనికుడికి 4 శత్రువులు. ఫస్ట్ ఏంటండి? భయం. భయం. భయం చేసిన తర్వాత సెకండ్ ఏమొస్తుంది? క్లారిటీ రావాలంటే మిడిమిడి జ్ఞానం. అది జన్మలు పడుతుంది. నీకున్నది మిడిమిడి జ్ఞానమా చూసుకోండి. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు, పూర్తిగా తెలుసుకుని మాట్లాడుకుందాము. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి చాలా 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 ముఖ్యమని చెప్పారండి. సో రెండోది ఏంటంటే క్లారిటీ వచ్చేదాకా మిడిమిడి జ్ఞానం స్టేజ్ని మనం పాస్ అవ్వాలి. ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత మూడోదండి పవర్. అంటే వేరే వాళ్ళని నేను శాసించాలి, అందరూ నా మాటలు వినాలి. ఇది ఒక భ్రమ, ఇది ఒక మాయలో పడిపోతుంటారు. ఆ మాయ నుంచి బయటపడితేనే మనం మాస్టర్ అవుతాము. నాలుగోదండి వృద్ధాప్యం. వృద్ధాప్యం పడుకుందామా, రెస్ట్ తీసుకుందామా? వర్క్ చేస్తూనే ఉండాలి.